హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అవని ఏంటి ఆ మొద్దు నిద్ర, 8 అయింది, ఇంకా లేచి ఫ్రెష్ అవ్వు. మీ అత్తయ్య గారు ఎంగేజ్మెంట్ కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోవడానికి నిన్ను కూడా రమ్మని పిలిచారు కదా. ఇప్పుడే ఆవిడ ఫోన్ చేసింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరతారట. నిన్ను కూడా ఇక్కడి నుంచి పికప్ చేసుకుంటామన్నారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంటే వాళ్ళు రాగానే బయలుదేరొచ్చు అని కూతుర్ని నిద్రలేపడానికి ప్రయత్నించింది వసుంధర. ఏంటమ్మా, రాత్రి నేను వచ్చేసరికి 3 అయింది. చాలా అలసిపోయానమ్మా, కొంచెం సేపు పడుకోనివ్వు ప్లీజ్. ఎంగేజ్మెంట్కి వాళ్ళు ఏ చీర పెట్టినా నేను కట్టుకుంటాను. నాకు ఈ చీర ఆ చీర అని తేడా లేదు. నాకు ఏ చీర అయినా పర్వాలేదు. అంతగా కావాలంటే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు అని చెప్పింది అవని. అలా అంటే ఎలా బంగారం, మీ అత్తయ్య వాళ్ళు ఏమన్నా అనుకోరా? వాళ్ళకి తెలియదు కదా నువ్వు లేట్గా పడుకున్నావని అని అంది వసుంధర. తెలియకపోతే నువ్వు చెప్పు మమ్మీ అని అంది అవని. ఎలా చెప్పను, ఏమని చెప్పను? నువ్వంత లేటుగా ఇంటికి వచ్చావని చెప్తే ఇంకేమన్నా ఉందా? ఆవిడ ముందే అన్ని పద్ధతిగా ఉండాలని అంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని నోరు నొక్కుంటుంది వసుంధర. వసుంధర మాటలకు అప్పటి వరకు తెరవని కళ్ళు తెరిచి బ్లాంకెట్ తీసి లేచి కూర్చొని, అమ్మ నేనేమి పార్టీలకో పబ్లకో వెళ్ళి లేటుగా రాలేదు. హాస్పిటల్ నుంచి వచ్చాను. నేను ఒక డాక్టర్నమ్మా. నాకు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా ఉండదు. ఎప్పుడైనా వెళ్ళాలి, ఎప్పుడైనా రావాలి. ఎందుకంటే రోగాలు టైం చూసుకొని రావు కదా అని అంది అవని. అది నిజమే నాన్న, కానీ మీ అత్తగారని ఏదో అనబోయింది వసుంధర. అమ్మ మళ్ళీ మొదలు పెట్టావు. అత్తగారు అత్తగారు అని. అత్తగారు అయితే ఏంటి, ఆవిడ మనిషేగా, అర్థం చేసుకోవాలిగా. నేను డాక్టర్ డిగ్రీ తీసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను నేను నా ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని. ఇదే విషయం నేను ఆర్యకు కూడా స్పష్టంగా చెప్పాను. పెళ్ళైన తర్వాత కూడా నేను హాస్పిటల్కి వెళ్తానని. అన్నిటికీ తను ఒప్పుకున్న తర్వాతే కదా నేను ఈ సంబంధానికి సరే అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా అని అడిగింది అవని. ఆ అబ్బాయికి ఇష్టమే కావచ్చు తల్లి. వాళ్ళ అమ్మకు ఇష్టం ఉందో లేదో, అబ్బాయి అసలు ఈ విషయం ఇంట్లో చెప్పాడో లేదో అని వసుంధర అంది. చెప్పకపోతే ఇప్పుడు చెప్పుకుంటాడు, అది అతని ప్రాబ్లం. నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని వసుంధర 2 చేతులు పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి తను మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మ నాన్నగారు చిన్న వయసులో చనిపోయినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నాలో నాన్నగారిని చూసుకుంటూ ఆయన ఆశ నెరవేర్చడానికి నన్ను మెడిసిన్ చదివించి డాక్టర్ని చేశావు. నీ కూతురు ఒక మంచి డాక్టర్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. మరి ఇప్పుడెందుకమ్మా నువ్వెవరికో భయపడుతున్నావు? నీ భయం నేను ఆడపిల్లనవ్వటం వల్లేనా అని అడిగింది అవని. అవని అలా అడిగేసరికి వసుంధర ఏం మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఆవిడతో పాటు వెళ్ళినా ఎప్పుడు ఎమర్జెన్సీ ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడైనా ఆవిడకి కోపం రావచ్చు. అలా అని నా బాధ్యతల నుంచి నేను మొహం చాటేయలేను కదమ్మా. అందుకే ఆమెకి ముందుగానే అన్నీ క్లియర్గా చెప్పే నేను ఎంగేజ్మెంట్కి సిద్ధమవుతాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకమ్మా అని చెప్పింది అవని. కూతురి కాన్ఫిడెన్స్ చూసి ధైర్యంగా ఉన్నా ఎందుకో వసుంధర మనసు అలజడిగా ఉంది. అవని లేచి రెడీ అయ్యి వాళ్ళు వచ్చేసరికి హాల్లో కూర్చుంది. ఆర్య వాళ్ళ అమ్మగారు, పెద్ద కోడలు ఇద్దరు లోపలికి వచ్చారు. అవని వాళ్ళని లోపలికి రమ్మని ఆహ్వానించింది. వసుంధర కూడా వాళ్ళను పలకరించి టీ తీసుకురావడానికి వెళ్తుంటే వాళ్ళు ఇప్పుడే తాగామని చెప్పి వారించి అవని వైపు చూసి వెళ్దామని అడిగారు. అవని అత్తగారి వైపు చూసి, అత్తయ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి, కూర్చోండి అని చెప్పింది. కోడలు మాట్లాడాలనేసరికి ఆవిడకి ఎందుకు అనుమానం వచ్చింది. అత్తయ్య ఆర్య మీకు చెప్పాడు లేదు, అందుకే నేనే చెప్తున్నా. నేను డాక్టర్ని అని మీకు తెలుసు కదా. నేను ఏ టైంలో అయినా హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. రాత్రి సమయంలో కూడా ఒక డాక్టర్గా పేషెంట్స్ ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. అందుకే పగలు రాత్రి అని తేడా లేకుండా నా డ్యూటీ నేను చెయ్యాలి. మీరు తర్వాత ఇప్పుడు వెళ్ళకూడదు, అది ఇది అని ఆంక్షలు పెట్టకూడదు. మీరు దానికి ఇష్టపడితేనే నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకోండి, లేకపోతే లేదు. మీరు వద్దన్నారని మేమేం బాధపడమని చెప్పింది అవని. ఇవేం మా ఆర్య మాకు చెప్పలేదే అని అంది అత్తగారు ప్రభా. ఓహో అవునా, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు బాగా ఆలోచించుకోండి అని చెప్పింది అవని. వాళ్ళేం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వసుంధర బాధగా అవని వైపు చూసింది. పర్వాలేదమ్మా, పెళ్లి తర్వాత అయినా ఇలాగే ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది. దాని ముందు ఈ బాధ చాలా చిన్నది అని తల్లిని ఓదార్చింది అవని. హాస్పిటల్లో ఉన్న అవనికి ఫోన్ చేశాడు ఆర్య.
రౌండ్స్లో బిజీగా ఉన్నావని ఆర్య ఫోన్ని కట్ చేసింది. తన ఫోన్ కట్ చేసేసరికి ఆర్య కోపం వచ్చి నేరుగా హాస్పిటల్కి వచ్చాడు. పేషెంట్స్ని చెక్ చేస్తున్న అవన్నీ చూసి, పేషెంట్స్తో తప్ప మిగిలిన వారితో మాట్లాడవా? నీతో మాట్లాడాలంటే మేము కూడా పేషెంట్స్ కావాలేమో అన్నాడు కోపంగా. ఆ మాటలకు తల తిప్పి చూసినావని, సారీ ఆర్య, నువ్వు ఫోన్ చేసినప్పుడు రౌండ్స్లో బిజీగా ఉన్నాను. ఫ్రీ అయ్యాక నేనే చేద్దామనుకున్నాను, ఈలోపు నువ్వే వచ్చావు అని చెప్పింది అవని. మా అమ్మతో పొద్దున ఏం మాట్లాడావు? ఆవిడ ఈ సంబంధం వద్దని మొండికేసుకొని కూర్చుంది అని అడిగాడు ఆర్య. ఏం మాట్లాడానో మీ అమ్మగారు చెప్పలేదా అని అడిగింది అవని. చెప్పింది, అయినా నిన్న ఆ విషయాలు ఇప్పుడే మా అమ్మకు చెప్పమని ఎవరు చెప్పారు? పెళ్ళయ్యాక నేను ఆవిడని నిదానంగా ఒప్పించేవాడిని కదా అన్నాడు ఆర్య. పెళ్ళయ్యాక ఆవిడ ఒప్పుకోకపోతే నువ్వు నన్ను హాస్పిటల్కి వెళ్ళొద్దని కన్విన్స్ చేయటం మొదలు పెడతావు. ఆ గొడవలంతా ఎందుకని నేనే ముందు ఆవిడకు విషయం చెప్పాను అని చెప్పింది అవని. నువ్వు చెప్పావు సరే, ఇప్పుడు ఆవిడ ఈ పెళ్ళి వద్దు అంటుంది, నేనేం చేయాలి మరి అన్నాడు ఆర్య ఆవేశంగా. వద్దు అంటే చేసుకోవడం మానేయి, ఇంకా అంతకన్నా ఏం చేస్తావు అని అనింది అవని. అంత ఈజీగా ఎలా చెప్తావు అవని? నీకు పేషెన్స్ బాధ తప్పించి నా బాధ అర్థం కాదు. ఈ సంబంధం అనుకున్న దగ్గర నుంచి నేను నిన్న భారీగా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు సడన్గా వద్దు కుదరదంటే ఎలా అన్నాడు ఆర్య. వద్దు అని నేను ఎక్కడన్నాను ఆర్య? మీ అమ్మగారు అంటున్నారు. సో నువ్వు ఒప్పించాల్సింది నన్ను కాదు, మీ అమ్మగారిని. నాకు పేషెన్స్ ఉన్నారా ఆర్య, నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారం రోజులైన ఆర్య దగ్గర నుంచి కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ ఫోన్ రాకపోయేసరికి అవనికి సంబంధం పోయింది అని అర్థమైపోయింది. ఈ విషయం వసుంధరను కూడా బాగా కృంగదీసింది. రాత్రి 1 గంట ప్రాంతంలో అవనికి ఫోన్ వచ్చింది, డెలివరీ కేసు అటెండ్ అవ్వాలని. అవని లేచి చన్నీళ్లతో మొహం కడుక్కొని కార్ కీస్ తీసుకొని హాస్పిటల్కు బయలుదేరింది. దారిలో కార్ సడన్గా ఆగిపోయింది. ఇంతలో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. పేషెంట్ పరిస్థితి బాగులేదని. చేసేది లేక అవని నడుచుకుంటూ బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళేసరికి తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వెనక్కు తిరిగి చూసింది. వెనక 4 మనుషులు తననే చూస్తూ వెంబడిస్తున్నారు. అవని నడక వేగాన్ని పెంచి 100కి డయల్ చేసింది. దగ్గరలోనే ఉన్న పెట్రోలింగ్ టీం అవని దగ్గరికి వేగంగా చేరుకున్నారు. పోలీస్ కార్ సైరన్ వినేసరికి అప్పటి వరకు వెంటపడిన వాళ్ళు కాస్త తలో దిక్కు పారిపోయారు. వాళ్ళవని డీటెయిల్స్ కనుక్కొని అర్ధరాత్రి ఇలా ఒంటరిగా తిరిగితే ఎలా అని కోప్పడ్డారు. అవని హాస్పిటల్ దగ్గరకు చేరుకొని పేషెంట్ని చెక్ చేయబోతూ ఉండగా అక్కడ ప్రభ, ఆర్య వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఉన్నారు. అవని పేషెంట్స్ని చెక్ చేసి నార్మల్ డెలివరీ కష్టమనేసి సిజరిన్ చేయాలని చెప్పి నర్సులతో అన్నీ రెడీ చేయమని చెప్పింది. అరగంట తర్వాత ఆపరేషన్ చేసి పాపను బయటకు తీసింది అవని. ఆపరేషన్ పూర్తయ్యాక బయటకు వచ్చి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, రూమ్లోకి మార్చాక వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళబోయింది అవని. వెళ్తున్న అవని చెయ్యి పట్టుకుని ఆపి, అవని నన్ను క్షమించమ్మా, ఈరోజు కనుక నువ్వు రాకపోయింటే నా కూతురు నాకు దక్కేది కాదు. నువ్వు రావటం 10 నిమిషాలు ఆలస్యమయ్యేసరికే నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ రోజు నువ్వు డాక్టర్గా పేషెంట్స్ ప్రాణాలు కాపాడడం నా బాధ్యత అంటే ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి డాక్టర్వి అయినట్లు అహంకారం చూపిస్తున్నావనుకున్నాను. కానీ ఈరోజు నా కూతురి బాధ చూసిన తర్వాత అర్థమైందమ్మా, డాక్టర్ అంటే దేవుడితో సమానమని. నన్ను క్షమించమ్మా అని 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆవిడ అలా ఏడుస్తుంటే అవనికి బాధ వేసింది. పర్వాలేదత్తయ్యా అనబోయి, పర్వాలేదండి, ఇప్పటికైనా తెలుసుకున్నారు, అది చాలు అని అక్కడి నుంచి వెళ్ళబోయింది. అమ్మ అవని, మమ్మల్ని క్షమించి మా ఇంటికి కోడలుగా వస్తావా తల్లి అని అడిగింది ప్రభా. ఆ మాటలు విన్నావని ఆర్య వైపు చూసి మౌనంగా ఉంది. నువ్వు ఏ టైంలో హాస్పిటల్కి వెళ్ళినా నాకు ఏం అభ్యంతరం లేదవని అని చెప్పింది ప్రభా. ఆర్య కూడా ప్లీజ్ అన్నట్లుగా చూశాడు అవని వైపు. నాదేం లేదత్తయ్యా, మీరు మా అమ్మగారితో మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ క్యాబ్ బుక్ చేయబోతూ ఉండగా ఆర్య చేతిలో ఫోన్ లాక్కొని నా కారు ఉంది, మమ్మల్ని కూడా వాడుకోవచ్చు అని అన్నాడు కోపంగా. అవునా, మరి వారం రోజుల నుంచి ఏమైపోయారో సారు అని అందావని కోపంగా. ఏమీ అవ్వలేదు, వెయిట్ చేస్తూ కూర్చున్నాను, నువ్వు ఫోన్ చేస్తావా చెయ్యవా అని అన్నాడు ఆర్య.
అబ్బచా ఈ నాటకాలకేమీ తక్కువ లేదు అని అంది అవని. అవని చెయ్యి పట్టుకొని, నిజం అవని, నీ ఫోన్ కోసం ఎదురు చూసి చూసి నిన్ను బండ బూతులు కూడా తిట్టుకున్నాను తెలుసా. రేపో ఎల్లుండో నిన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా అయినా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని చెప్పాడు ఆర్య. ఆర్య అలా అనేసరికి అవని నవ్వు ఆగలేదు. బాబోయ్, అంత సాహసం చేయవద్దు, కానీ రేపు మా అమ్మగారితో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించు అని చెప్పింది అవని. అదేంటి, ముందు ఎంగేజ్మెంట్ అవ్వాలిగా అన్నాడు ఆర్య. ఎంగేజ్మెంట్ మనకు కలిసి రాలేదులే, అందుకే అని అంది అవని. ఆ మాటలకు ఆర్య కూడా నవ్వి నిజమే అన్నాడు. మరుసటి రోజు ప్రభ వాళ్ళు వసుంధర దగ్గరకు వెళ్ళి క్షమించమని అడిగి నెల రోజుల్లోపే ముహూర్తం పెట్టించి ఆర్య అవన్ల పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ మా కోడలు డాక్టర్ అని గర్వంగా చెప్పుకుంది ప్రభ. అది విన్న అవని మనసులో చాలా సంతోషించింది. కూతురి పెళ్లి అంత వైభవంగా జరిగినందుకు, అవన్నీ వాళ్ళు అర్థం చేసుకున్నందుకు వసుంధరకు చాలా సంతోషంగా ఉంది. అన్ని ఉద్యోగాల్లోనూ సమస్యలు, ఒత్తిళ్లు ఉంటాయి. ఆడవారికి అయితే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళని అన్ని రంగాల్లో ఎదగటానికి ప్రోత్సహించండి. అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నిలబడిందంటే ఆవిడ క్యారెక్టర్ లేనిదని కాదు, వాళ్ళకి చాలా పనులు, సమస్యలు ఉంటాయి. ఉట్టినే సరదాకి రోడ్డు మీదకి రాదు. అలాంటి ఆడపడుచులు కనిపిస్తే వీలైతే సహాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేకాని వాళ్ళకి హాని చేయకండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.